హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు, మేము బాగున్నాం, మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇక ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, జరా మన వీడియోలు జరా షేర్ చేయండి. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మాకు చాలా ఉత్సాహంగా ముందుకెళ్తాము. ఇక అందుకే చెప్తున్నాం దోస్తులు, మరీ ఇప్పటివరకు ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. జరా చూసిన వాళ్ళందరూ జర లైక్లు ఇవ్వండి దోస్తులు, సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అవునుల్లా జర మధ్యలో పానాలు చూస్తుండే ఇక వీడియోలు చేయలేదు. జర అప్పటి నుంచి ఎక్కువ ఇక చూస్తలేనట్టున్నారు. జర మంచిగా చూడరు దోస్తులు, జర సపోర్ట్ చేయర్రి. ఇక మళ్ళీ మమ్మల్ని మంచిగా ముందుకు నడిపించినట్టు చూడరు మన ఛానల్ని. ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా, మన విలేజ్ ముచ్చట్లు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇవాళ వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 108. ఇక దోస్తులు కొత్తగా ఎవరైతే చూస్తారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఇక మన వీడియోలు ఎట్లుందో ఇక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అవు మల్లక్క, ఏంది ఇక కొత్త పర్సన్లు వచ్చారు, మరి ఏంది సంగతి? ఏమో ఆఫీసు పెడితివి ఇక, మరి ఏంది సంగతి? అట్లనే మన వీడియోలు చూసేటోళ్ళందరికీ జరా చెప్పు, మంచిగా వాళ్ళు కూడా సంతోషంగా మన వీడియోలు చూస్తారు. గదే మళ్ళీ స్వీటీ ఎంట్రీ ఇస్తుంది వచ్చి. ఇక స్వీటీ కథ మస్తు నడవబోతుంది. ఇక మంచిగా చూడరు దోస్తులు, ఇక స్వీటీది ఎట్లెట్లా నడుస్తుంది స్టోరీ అనేది. ఇక కొత్తగా పిల్ల ఆఫీస్కి పోతుంది. ఇక ఆఫీస్లో ఏంది కథలు, ఏంది ఇంటికాడ ఎట్లా కథలు వేస్తుంది, అన్ని మంచి మంచి స్టోరీలు మీ ముందుకు రాబోతున్నవి. ఇక అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియోలు అర్థమవుతుంది. అందుకే ఎవరైనా సరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అబ్బు ఫ్రెండ్స్, మంచి మంచి కంటెంట్లు వస్తున్నవి, కొత్త క్యారెక్టర్లు కూడా వస్తున్నారు, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా. ఇక వారా మళ్ళక మన వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాంపా. ఏంటి ఇవాళ బ్రేక్ టైం అయినా కానీ స్వప్న రాలేదు నా దగ్గరికి, క్యాబిన్కి ఎప్పుడైనా వచ్చేది, ఇవాళ రాలేదేంది? ఒకసారి వెళ్ళి కనుక్కుంటా అసలు ఏమైంది. హాయ్ స్వప్న. హాయ్ బేబీ. ఏంటి స్వప్న ఈరోజు అసలు నా దగ్గరికి రాలేదు, నువ్వు లేట్ అవుతుందని చెప్పావు. సరే వచ్చేసా, నేను వచ్చేసి నా క్యాబిన్లో కూర్చున్నా. ఒక్కసారి నా కలవకుండా ఆట వెళ్ళిపోయావు, ఇక్కడే కూర్చున్నావు. ఇక బ్రేక్ టైం కూడా బయటికి రావా? ఇంకొకటి, నన్ను బేబీ అని మాత్రం అస్సలు పిలవద్దబ్బా నువ్వు. ఏమైంది స్వీటీ? నేనంటే ఏమైతుంది చెప్పు, మంచిగానే ఉంది కదా గట్లా పిలవడము. అలా అని కాదబ్బా, నువ్వు అట్లా పిలిచేది, నా బాయ్ ఫ్రెండ్ ఒక్కడే నన్ను అలా పిలవాలి. అతను నన్ను చాలా బాగా పిలుస్తాడు, బేబీ అని భలే ముద్దుగా పిలుస్తాడు. నేనంటే చాలా ఇష్టము, అస్సలు వేరే అమ్మాయిని కూడా ఇట్లా తలెత్తి చూడడంట. అన్నీ నాకు తను ఎప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండే. అసలు 24 hours మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడైతే ఆఫీస్కి వెళ్ళకపోతుండే కదా, అప్పట్లో నేను ఇంట్లోనే ఉంటుంటే కదా, నాకు అప్పుడు పరిచయం అయిందంటే అసలు నాకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. అసలు నిమిషం కూడా నాతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు. అసలు అంత మంచివాడు తెలుసా. అందుకే నా బాయ్ ఫ్రెండ్ ఒక్కడే నన్ను అలా పిలవాలి, అందుకే అట్లా చెప్పాను, ఏమనుకోకే ప్లీజ్. అయ్యో మరీ గంతా ఉన్నాడా? అయితే ఎవరో నాకు కూడా చూపించరాదు ఒకసారి. లేదు సస్పెన్స్, అది నాకు కూడా తెలీదు. అయినా ఇంతవరకు నేను కూడా చూడలేదు. ఇక మేమే వద్దు ఇప్పుడే అనేసి అనుకున్నాము. తనేమో నన్ను చూడాలని తొందరపడుతున్నాడు, కానీ నేనే అసలు ఇప్పుడే వద్దు, మనం ఇప్పుడే చూసుకోవద్దు, ఇలాగే కొన్ని రోజులు సీక్రెట్గా మాట్లాడుకుందాము, ఇంకొకటి సస్పెన్స్లోనే ఉండాలి మన ఇద్దరు ఫేస్లు అనేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇంకా ఇలా కంటిన్యూ చేస్తున్నాను. అబ్బో చూడే తల్లి, ముందు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం కాగల్లా, నీకు నచ్చుతాడో లేదో, అందుకే ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. మళ్ళీ అతను ఎలా ఉంటాడో ఆ తర్వాత చూశాక నీకు నచ్చినట్టుగా లేకపోతే అప్పుడు వదిలేస్తావా మరి? ఏకట్లేముంటుంది, ఎప్పుడు మంచిగానే ఉంటాడు, బాగా రిచ్ అనుకుంటాం అలాగనే. అందుకని చెప్పేసి మంచిగా ఇట్లా చెప్తుంటాడు మాటలు, ఎంత బాగా అనిపిస్తాయో తనవి. ఏమో ఇవాళ రేపు గట్లనే ఫోన్లల్లా డబ్బా మాటలు చెప్పేటోళ్ళు మస్తు మంది అయ్యిర్రు. ఇక మొహం చూడండి, వాళ్ళు ఎంబడి తిరగండి, ఇలాంటివి ప్రేమాయణాలు మాత్రం పెట్టుకోవద్దు. అబ్బచ్చి అలా కాదమ్మా, మా బాబీ చాలా మంచివాడు, నువ్వు అలాంటివి పెట్టుకోకే, లేనిపోని అనుమానాలు నాకు తీసుకురాకు. సరే కానీ రా ఇక బయటికి వెళ్దాం. ఇదిగో ఆఫీస్లో ఎవరి ముందు ఇలాంటివి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాత్రం ఎవరితో చెప్పకూడదు, ఓకేనా? అబ్బా చెప్పలేవే. అన్నట్టు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడానే? అలాంటివి ఏం లేవే నాకు. నిజం చెప్పావే, ఇంత క్యూట్గా ఉన్నావు, చబ్బీగా భలే ఉన్నావు, నీకు లేడంటే ఎలా నమ్మనే? రియల్ అబ్బా, లేరు నాకు. ఒకసారి బస్ స్టాప్లో కలిసిన పిల్లకి ఫోన్ చేద్దాం, ఫోన్ ఎత్తుతుందో. ఆయనకి ఈ విషయము స్వీటీ దాకా పోకుండా చాలా జాగ్రత్త పడాలి. ఒక్క నిమిషమే, ఫోన్ వస్తుంది. ఏంటి పోయి మళ్ళీ ఫోన్ చేసినావు? నీతో మాట్లాడాలని ఉంది. నీకు ఇంతకు ముందు చెప్పాను నాకు ఫోన్ చేయొద్దు, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి. ఎందుకు ఇలా ఊరికే నష్టపడతావు? ఒకసారి మనం కలుద్దాం అవో ఈవినింగ్. మీరెవరో నాకు తెలియదు, నేను ఎందుకు మిమ్మల్ని
అది తెలుసుకుందామని నా గురించి నువ్వు నీ గురించి నేను తెలుసుకుందాం అనుకో అప్పుడు నువ్వు ఫోన్ చేయొచ్చు నేను ఫోన్ చేయొచ్చు నీకు. స్టూపిడ్ ఫోన్ పెట్టాయి. సరే నడివి మళ్ళీ ఏమైనా టీ అన్న తాగేసొద్దాం మనం. ఎవరే నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? చెప్పాను కదే నాకు బాయ్ ఫ్రెండ్ లేడని. మరి ఏంటి అంత మెల్లిగా మాట్లాడావట మళ్ళీ ఫోన్? అబ్బా ఉన్నాళ్ళేవే ఒకడు అసలు. వాడు అసలు ఏంటో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్ చేస్తున్నాడు తెలియదు నాకు ఎవరో. కాకపోతే నువ్వు చాలా బాగున్నావు అలా ఇలా అని మాట్లాడేస్తున్నాడు. నాతో రోజు మాట్లాడాలని ఉందంట నీతో. నాకు ఎప్పటి నుంచో చూస్తుండంట. ఇవన్నీ చెప్తున్నాడే. నాకేమో ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక ఇప్పుడేమో కలుద్దామో జస్ట్ అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది అట్లా ఇట్లా అంటున్నాడు. ఆ తర్వాత లవ్ అంటాడేమో అది అంటాడేమో అని చెప్పేసి నాకు భయం అవుతుంది. ముందే మా ఇంట్లో ఇవన్నీ నడవవు అందుకనేసి నేను అవాయిడ్ చేస్తున్నా. అతనేమో ఊరికి ఫోన్ చేస్తూ ఉన్నాడే. సరే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం. ఈ లైఫ్ అంతా బోర్గా ఉంటుంది. ఎవరైతే ఏముంది టైం పాస్కైనా చెయ్యొచ్చు కదా. వామ్మో ఏం లేదు ఇక మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంకా ఏదో చేసేస్తారు. ముందు తొందరగా మ్యారేజ్ చేసి పంపించేస్తారు. నేను ఇలాంటి వేషాలు ఏమైనా వేసినట్టు వాళ్ళకి అర్థమైతే. అంత స్ట్రిక్టా మీ వాళ్ళు? లవ్ అంటే ఎవరి ఇళ్ళలో అయినా అంతే స్ట్రిక్ట్గా ఉంటారే. మీ ఇంట్లో నీకు బాగా సపోర్ట్ చేసేటట్టున్నారు అందుకనేసి నువ్వు ఇంత మంచిగా కూల్గా ఉన్నావు. అదేం లేదు ఏదో మేనేజ్ చేస్తున్నా. ఈ పోరేంది మాట్లాడుతుందేమో మంచిగా అంటే గిట్ల ఫోన్ కట్ చేసింది. అయినా సరే నేను మాత్రం వదలను. ఇక ఈ పిల్లని ఎట్లాగో నేను చూసిన ఆ పిల్ల కూడా నన్ను చూసింది కానీ నేనని తెలియదు. ఇక కొంచెం కొంచెం పరిచయం చేసుకున్న తర్వాత నేనే చెప్తాను కానీ ఇప్పుడు ఎట్లయినా సరే ఈ పిల్లని మంచిగా మాట్లాడి చేసుకోవాలి. ఇంక ఇప్పుడే చేయొద్దు. ఏదో బయట ఉన్నట్టుంది ఆఫీస్కి వెళ్తుంది అన్నది కదా. ఇక కొంచెము బ్రేక్ టైం ఉన్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు కాకుండా సాయంత్రం ఫోన్ చేస్తాం. ఇక ఎట్లైనా చేసి మా దోస్తు అంతా అనుకోవాలి. జర్రా మంది ఇస్తే కానీ మనసు కుదుట పడేటట్లేదు. బ్రెయిన్ ఆలోచన తప్పేటట్లేదు. ఆ పోరిని మాట్లాడాలనిపిస్తుంది. ఇక ఈ స్వీట్ని ఏం చేయాలి అర్థమైతలేదు. స్వీట్ ఏమో బాగా ఉన్నామే. ఇక ఈ పిల్ల అయితే భలే నచ్చింది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరిని మెయింటైన్ చేద్దాం. దాంతో కూర్చొని ముచ్చట పెడితే కానీ రిలీఫ్ కాదు నాకు. ఈ ఎర్రినాయల ఏడున్నాడో ఏమో రమ్మంటే రాడు చేయడు పీకడు ఏం పీకుతాడో ఏమో ఇంటికాడుండి. ఈయన బర్రెలు చల్లగుండా ఈయన నాకు మామూలుగా లేదు. ఆడేమో నా బర్రెలు ఎక్కడ పోవాలి నేను ఎక్కడ పోవాలి అంటాడు ఎర్రినాయల. అరే నా తెలివి కొంచెమన్నా నాకు నేర్పిస్తాము మంచిగా ఉపయోగపడుతుంది. ఎవరైనా పోర్ని సెటప్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు అస్సలే రాడు. ఎంత పిలిచినా రాడు. ఆ బర్రెలను చూసుకుంటా ఆ బర్రెలని పెళ్లి చేసుకుంటాడో ఏమో లాస్ట్కి వస్తే ఎర్రినాయల. ఈడేంటి ఇంతగా వస్తున్నాడు ఏడికి? అరే ఆగిరా నువ్వు. ఏంది మామ పొద్దున ఫోన్ చేసి రా రా అని పిలుస్తావు? నా బర్రెలు ఏం కావాలరా? మా అమ్మ పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఆ విషయం నీకు తెలుసు కదరా. అరే టూంబ్రే నీకు ఇప్పుడు తీరిందారా? పొద్దున్న నుంచి నేను పిచ్చోన్న ఇది తిరుగుతున్నా. వచ్చి జర సపోర్ట్ చేస్తావేమో నా మాటలు విని కొంచెం ఇది చేస్తావేమో అంటే గట్ల ఏం జరా నువ్వు? నాకు అర్థం కాదు. దోస్తానంటే గిదేనారా మామ? ఏ గట్లేం లేదు కానీ మామ చెప్పు ఏంది? తాగుకుంటా మాట్లాడుకుందాం పా. అరే ఉండు మామ నేను చెప్పేది వింటావా? నా బాధ నీకు వచ్చినావా తాగనికి వచ్చినావా? తాగనికనే వచ్చిన ఈ ఎర్రోనికి తెలుస్తలేదు. ఏం మామ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా చెప్పు ఏందో నీ బాధ. పోతా ఇంటికి. గడ కూర్చొని మాట్లాడుకుందాం పా. ఈడెక్కడ వాయే? ఏందిరా గడ కూర్చున్నావు? కూర్చొని మాట్లాడదాం అన్నావు కదా అందుకే ఇక్కడ కూర్చున్నదా. చెప్తారా నీ పని చెప్తా. టైం చూసి చెప్తా నీ పని. ఏం చేయలేవు నువ్వు. మామ నేను ఒక పిల్లని చూసిండ్రా పొద్దున. భలే ఉంది బొద్దుగా ముద్దుగా ఉంది. అబ్బాబాబా మస్తు అంటే మస్తు ఉంది మామ. నిజమా మామ? థ్యాంక్ యూ సో మచ్ రా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి విషయం చెప్తావని. థ్యాంక్ యూ వెరీ మచ్ రా రాయ్. ఇంకేమైంది? నేను పిల్లని చూసినా అని భలే చెప్తుంటే ఆడెందుకు నాకు థ్యాంక్స్ చెప్తుండు? అవ్వురా నువ్వెందుకురా నాకు థ్యాంక్స్ చెప్తున్నా? గదేంది మామ అంత మంచి పిల్లని నా కోసం చూస్తే నీకు ఉట్టి థ్యాంక్స్ కూడా చెప్పలేనారా నేను? అమ్మ నీ పప్పుగా నీకు అనుకుంటున్నావా? అవ్వు మళ్ళా మరి నీకెందుకురా? ఇంకా అయిపోయింది కదా ఆల్రెడీ. నీకు ఉంది కదా స్వీటీ. ఇక నువ్వు నా కోసమే చూసి ఉంటావని నేను ముడిచిపోతున్నా. అవునరా గిట్లుండాలరా నీలాంటి ఫ్రెండ్ నాకు ఈ ఏడ దొరకడు. ఇక ప్రతి విషయంలో నువ్వు నాకు గిట్లనే తోడుండాలరా. అన్నిట్లలో మంచిగా సపోర్ట్ చేసి నన్ను పైకి తీసుకెళ్ళాలి. మా వాళ్ళని కూడా మంచిగా ఒప్పియనీకే నువ్వే ఇక ముంగటుండి మా పెళ్ళి కూడా చేయాలిరా. పూరిది నాది. రే 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 ఆపురా నాయన ఆపు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏమైంది మామ? సంతోషంగా ఉన్నా. సంతోషంలో మాటలు మస్తు వస్తున్నవి. థ్యాంక్ యూ సో మచ్ మామ. నీకు ఏం కావాలో చెప్పురా. బీర్ తాపిస్తున్నాడు. అరే పప్పుగా చెప్పింది తింటావా లేదురా? చెప్పు మామ చెప్పు. అరే ఇక పూరిని చూసింది నీకోసం కాదురా బాయ్ నా కోసం. అరే మామ ఏం మాట్లాడుతున్నావురా? ఇంతలోనే ఇంత హ్యాపీనిచ్చి గంతలోనే మళ్ళీ గిట్ల బాధ పెడతావేంద్రా? పోరి నా కోసం చూసినావు అనుకోని ఇంత ఖుషి అయిపోతే ఎట్లా చెప్పబుద్ధి అయిందిరా నీకు ఆ మాట? మళ్ళీ నాకు ఇంకో పోరి కావాలని. నీకు ఇద్దరిద్దరు పోరీలు కావాలంటే నాకు ఒక్కరు కూడా లేరు కదరా మామ. అసలు ఏందిరా నువ్వు? గా బర్ల కాడికి పోతే గా బర్లు తప్ప నీకు తోడు ఇంకెవరు ఉంటారా? గిట్లనే నా తోటి రారా కొంచెం బయటకు పోదామంటే రావు. ఏనో ఒక తాను పోరిని పటాయించి పెళ్లి చేసుకుందావు అంటే ఈ నువ్వు గా బర్లెంబడే పోతావు. గా బర్లెంబడే తిరుగుతావు. గా బర్లెంబతే సోపతి చేస్తావు. ఏందిరా ఆ బర్లను చేసుకుంటావా ఏంది పెళ్లి చెప్పు? ఒక పని చేయరా. ఏంది మామ చెప్పు. ఇగో ఇప్పుడు నువ్వు పోతున్నప్పుడు బర్లు ఆ బర్రెలలో ఒక మంచి ఎర్రగా బుర్రగా ఉన్న బర్రెని చూసి లవ్ చేయరా.
చెప్తా నీ సంగతి చెప్తా. నీకు స్వీట్ ఉండంగా ఇంకొక పిల్ల కావాలా? అయితే నేను ఎట్లా చేసి నీ దగ్గర నుంచి స్వీట్ నెంబర్ తీసుకొని స్వీట్కి ఏదో ఒక రోజు మొత్తం చెప్పేస్తా. నవ్వు బిడ్డ నవ్వు, నీ పని చేస్తా నేను. ఇక సార్లేరా నవ్వి నవ్వి పొట్ట పగిలిపోగలా. నడు మామ బీరు కొడదాం. పామమ్మ నడు నడు. ఇక ముందు పండగనే పండగ నీకు. ఏందావో హుషారుగా అనిపిస్తున్నావు షాను. ఇక మనవరాలు ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, సంతోషం బాగున్నట్టుంది మొహంలా కనిపిస్తోంది. మరి ఉండదా లేక లేక ఎన్ని రోజులకు నా మనవరాలు గప్పుడు వచ్చిపోయిందంటే ఇప్పుడు ఒక శుభవార్తతోటి ఇంటికి తీసుకుపోతున్నా. ఇక నాకు ఎంత సంబరం కావాలి, లోపల బయట అయినా సరే ఒకటేలా ఉంటుంది సంతోషము. గట్లనే మంచి అనిపిస్తుంది. మళ్ళా ఏం చేతి చెప్పు, అందుకే నవ్వుకుంటా కూర్చున్నా. బాగానే ఉంది కానీ మీ మనమని చెప్పినావే మరి తీసుకుపోతున్నాని. చెప్తాది ఎందుకు చెప్పాను, చెప్పకుండా తీసుకుపోతానా ఏంది? మా మనవనికి ఇప్పటివరకే తెలిసి ఉండాలి, ఇక లవ్ వచ్చిందంటే తోలుకోవడానికనే వచ్చిందని. ఏంటవ్వా నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు మా అమ్మ నువ్వు? అవ్వ పిల్లగా రా కూసో. పర్లేదులే అవ్వా. తిన్నావా మరేమన్నా? పొత్తా తింటూనే ఉన్నాం పొద్దు నుంచి, ఈడికి మూడోసారి తినడు. ఇంకేం తింటా తీరా. తినిపో బిడ్డ తినిపో, ఇప్పుడేనా వస్తున్నావు? అవ్వు ఇక మధ్యాహ్నము తిననీకి ఇంటికి వస్తా కదని అవ్వ అప్పటి నుంచి అయినా సరే తినేసిపోదామని. ఏం లేదు మనవడా, ఇగో మనవరాల్ని ఎలగొలకపోతున్నాయి కదా అయినము. ఇక నువ్వు వస్తావు కదా, నువ్వు తిన్నాక పోదామనేసి అన్నది మనవరాలు. అందుకని చెప్పేసి ఆగినాము. ఇక ఎలగొలకపోతున్నా బిడ్డ నేను. ఏంది అవ్వ తోలుకోనికనే వచ్చినావే నువ్వు? అవ్వు బిడ్డ చాలా రోజులు అవుతుంది బిడ్డ తోలుకోవాలి. మంచిగా శుభవార్త తెలిసింది నాకు. ఇంకా నువ్వు తండ్రి కాబోతున్నావు, ఇక నా మనవరాలు తల్లి కాబోతుంది. నన్ను ముత్తాపం చేసిరా. ఇక మంచిగా అనిపించింది, సంతోషంతో వచ్చిన తోలుకోవడమని. ఇక 3 రోజులు అవుతుంది బిడ్డ. తెల్లారి పోదాం అనుకుంటే మీ అమ్మ పోనీయకపోయే, నేను పోకపోతే. ఇక గిట్లనే ఉంటే వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారంట. ఇక ఎందుకు చెప్పు, ఇంకా ఉండడు, ఇక పోతాము మీరే రారి. ఇక పిల్లని తోలుకోని కొత్తరు కానీ సరేనా, 1 నెల అయినాక పంపిస్తామని నేను అనుకుంటున్నా. ఇక మీ అమ్మనేమో వద్దు గని రోజులు అని అనబట్టే. ఇక చూడు నాయన, నేనైతే పెట్టుకుంటాను. ఇక ఇద్దరు రెస్ట్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. గన్ని రోజులు ఎందుకు అవ్వ, ఈడుంటే నేనే మంచిగా చూసుకుంటా తనని. మళ్ళీ ఆడైనా అంతే ఈడైనా అంతే. మా అమ్మ కూడా చాలా మంచిగా చూసుకుంటుంది సుజాతని. ఇంకేంది, అన్నన్ని రోజులు ఎందుకు, ఒక వారం రోజులు పెట్టుకొని పంపించేసేయండి. గట్లా నాకు మనవాడా, గట్లా అంటే ఎట్లా చెప్పు? మంచిగా అన్నిటికీ అన్ని అర్థం చేసుకునే పిల్లగాని నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? ఇక ఆ పిల్లకు రెస్ట్ ఉండాలి. ఎంతైనా అత్తగారిల్లేదురా ఉంటుంది. బాణము తల్లిగారింటి మీద ఎక్కువ ఉంటుంది. మంచిగా తల్లిదండ్రులతోటి కలిసి ఉండాలి. ఇలాంటి సందర్భంలో మంచి ముచ్చట చెప్పాలి అనిపిస్తుంటుంది. అందుకే ఉండని 1 నెల రోజులు ఉంటే మంచిగా ఉంటుంది కదా. సరే చూద్దాం లేవే, నేను వస్తాను కానీ మధ్యలోనే వచ్చి తోలుకెళ్తా కానీ. సరే వెళ్ళేసి రండి. ఇక గన్ని రోజులు అయితే వద్దు కానీ మళ్ళీ ఆమె టాబ్లెట్లు ఇట్లా టైంకి వేసుకుంటుంది, వేసుకోదు, మర్చిపోయి పడుకుంటుంది. అట్లనే నేను ఉంటే దగ్గరుండి ఇస్తాను. పొద్దుమింకలా మధ్యాహ్నం ఒకటి మా అమ్మ ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి చూసుకుంటారు. గట్లా అని చెప్తున్నా, అందరూ మర్చిపోతారు మళ్ళీ ఎందుకు అనేసి నేనే అన్ని రోజులు వద్దు, ఒక వారం రోజులు ఉంచుకొని పంపి అంటున్నా. ఏం కాదు మనవడా, నేను ఉంటా, నేను అన్ని చూసుకుంటా. ఏమండి వచ్చిరా? పారి అన్నం పెడతా తిందు. మన అందరం తిందాం పాండిగా. లేదు నాయన, మీకు ఇప్పటిదాకానే తిన్నాం. ఇక నువ్వు ఒక్కనివే ఉన్నావు, తినిపో. ఇగో సుజాత, నువ్వు వచ్చినాక తింటాను, ఇంకా తినలేదు. మీ ఇద్దరు తినిపోరియా. సుజాత నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు టైంకి తినాలి, టాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది అని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు నా కోసం వెయిట్ చేస్తున్నావు? అమ్మ మధ్యాహ్నం టాబ్లెట్లు నువ్వే తనకి ఇవ్వాలని చెప్పినా కదా, ఎందుకు తనకు చెప్పలేదా? రోజు మంచిగా టైంకి పెడతావు, ఈరోజు ఎందుకు పెట్టలేదు? చెప్పిన బిడ్డ ఏంటో చెప్పు పిల్ల సుజాత. ఇక ఎలా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనేసి ఇవాళ ఒక్కరోజు ఆయనతోటి కూర్చొని తింటాత్తమ్మా అని చెప్పేసి అన్నది. ఇక గట్లనేసి నేను ఊకుంటే, లేకపోతే ఊకుంటానా నేను? టైంకి తినబెట్టి ఇన్ని మందులు వేస్తుంటే ఎవరకల్లా. అందుకనేసి ఊకున్నా. ఇంక మొగంతో కూర్చొని తినబుద్ధి అవుతుందేమో, తినని పాటు మళ్ళీ ఇక 1 రోజులు పోదంటుంది కదా అని చెప్పేసి ఊకుట్టి. అన్నీ రెడీగా ఉన్నాయండి, వెళ్ళి తినడమే. నడవండి పోరి బిడ్డ, తిని పోరి. ఇగో వారం అని అంటున్నా కానీ 1 రోజులు కాదు, తొందరనే పంపి. ఇక పిల్లగాడు బెంగ పెట్టుకుంటాడు. పిల్ల లేకపోతే బాగా అలవాటు అయ్యింది, ఇంటికి రాగానే ఉంటుంది కదా మధ్యాహ్నం పూట, చాలా బెంగ పడతాడు. పంపి ఏం కాదు. ఇంత ముద్ద చెప్పబడితే మళ్ళవ్వా గట్లా అంటే ఎట్లారా? ఎప్పుడు ఇన్నే ఉంటుంది. ఇట్లాంటి మంచి సందర్భంలో కూడా మా ఇంటి కాడ ఉండొద్దా? గట్లా మాట్లాడబడితే పంపిస్తుందంటే రారి. బెంగ పడితే నువ్వు మా మనవడు ఇద్దరు కలిసి రండి, వచ్చి 1 నెల 15 రోజులు మీరు ఉండు రాండి, మంచిగా ఉంటుంది. కానీ ఇక రారా అంటే ఎట్లా చెప్పు? ఇక పిల్లతో కూడా గిట్లనే అంటే ఇక అదే మనసులో పెట్టుకొని పోతాను అంటారు. మీరు మంచిగా చెప్పి పంపిస్తేనే ఉంటుంది సంతోషంగా. ఇక అత్తవా ఒక మాట మంచిగా చెప్పి పంపి. పంపించుడేమో కానీ ఇట్లా పని అంతా నా మీదనే పడుతుంది. అందుకనే నా బాధ. తొందరగా వస్తే ఈ పని అంతా చేసుకుంటుంది, కూర్చున్న కాడ చేసుకుంటుంది. ఇక కూరగాయలు కట్ చేసి పెట్టాడు, గా పని ఈ పని వంట అయితే ఆ పిల్లని చేస్తుంది. గిన్ని పనులు నాతో తేడైతామని చెప్పేసి నా బాధ. ఏమై మళ్ళా ఒకదాన్ని మాట్లాడుకుంటావు?
అవి ఏం లేదే చూస్తపాటు వస్తే వస్తా నేను కూడా మరి. ఈ గుమ్మడికాయకు పని శాతం అయ్యేటట్లేదు. ఇక నా మనవరాలుండి అన్ని చేసుకుంటది, గట్ల ఒళ్ళు బాగా సుఖపడ్డది. ఇంక ఇప్పుడు పూరిని పంపించమంటే పంపిస్తా చెప్పు. బాగా సుఖపడ్డ ఒళ్ళాయే. ఇక అందుకే ఉండలేకపోతుంది. పిల్లని తొలిపోతుంటే బాధ అవుతుంది, ఎక్కలేని బాధ అవుతుంది గుమ్మడికాయకు. చెప్తా ఆడిపోయినాక మాత్రము అస్సలు వదిలేదే లేదు పిల్లని. వారం కాదు నెల రోజులు పెట్టుకొని పంపియ గిడా గట్లనే అని చెప్పి పోతా. ముందే నా పిల్ల ఉత్త పిల్ల కాదు. ఈయన కోసం మళ్ళీ పని కోసం ఉరుకొత్తాది. ఇంకో బుక్క తినపోయినా మళ్ళా నువ్వు. పిల్ల మంచి వండింది, చికెన్ ఫ్రై చేసే, మటన్ కూర చేసే, చేపల పులుసు చేసే, ఎంత కమ్మగా వండింది తినుకో. ఏ చేస్తే చేసింది కానీ ఇంకేం పోతుంది, మస్తు అయ్యింది. ఇక మళ్ళీ తింటా అని ఇప్పుడు రాత్రికే తింటా. రాత్రికి ఇప్పటికి 3 పూటలు సరిపోని వండింది. ఇక పొద్దునింకలా నీకు వంట గిట్ల ఏం చేసుకునేది ఏం లేదు. ఉడుకు కొద్దిగా అన్ని బియ్యం కడిగి పెట్టుకోరు ఇద్దరు తల్లి కొడుకు. గట్లనే చేస్తామే, ఇంకేం చేస్తాము. గీ ముసలానికి ఎప్పుడెప్పుడు నా కూడలు తీసుకొని ఇంటికోవాలా అని ఎదురు చూస్తుంది. ఎంత సంతోషంగా ఉంది చూడు. నాకేమో ఒక్క తీరుగా బాధ అవుతుంది. ఈ పని అంతా కూడా చేసుకుంటాడు, కమ్మగా వండి పెడుతుండే కూడలు. ఇప్పుడు వంట కూడా అలవాటు తప్పింది. ఇది ఎట్లుంటుందో ఏమో, నా తిండి నాకు ఏదైనా బుద్ధి అవుతుందో కాదో డౌటే ఉంది. ఈ ముసలిదేమో గిట్లా పడ్డది గిరికి. చూడు బంగారం, టైంకి టాబ్లెట్లు వేసుకో. నేను వీక్లీ వచ్చి పోతుంటాను. సాటర్డే సండే వస్తా, సరేనా? చాలా జాగ్రత్తగా ఉండు. పర్లేదండి, మా ఇంటికాడ అందరూ ఉంటారు. మా చెల్లి ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయంట. ఇంకా రేపు ఎల్లుండో తను కూడా వస్తుంది. అందరూ ఉంటారు, మా తమ్ముడు కూడా ఉంటాడు. ఇక మా అబ్బా ఉంటుంది, మా అమ్మ నాన్ననే కదా సేమ్కి వెళ్తారు. ఇంతమంది ఉంటారు నన్ను చూసుకోనికి, మీకు ఏం దిగులు లేదులేండి. ఏమో బంగారం, అన్ని రోజులు అంటే నాకు బాగా గుర్తొస్తావి. ఎట్లా చేస్తున్నావు ఏమో. రోజు నువ్వు ఉండడం అలవాటు కదా, మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి నైట్ ఉంటావు కదా, ఇక ఎట్లుంటానో ఏమో. మరి వండిపోమ్మంటారా అండి? వద్దు బంగారం, మీ వాళ్ళు ఫీల్ అవుతారు, వెళ్ళేసిరా. సరే కానీ నేను వెళ్తా, జాగ్రత్తగా వెళ్ళిరండి. బస్సు సాయంత్రం వస్తుందేమో కదా, సాయంత్రం వెళ్తారా మీరు? అవునండి, 4 గంటలకు ఉంది కదా, ఆ బస్కి వెళ్తాం. బాయ్ బంగారం. సరే అండి. మనోడా అయిపోయిందా తినేది? అయిపోయింది అవ్వ, నేను వెళ్తున్నా, జాగ్రత్తగా వెళ్ళిరండి మీరు కూడా. సరే అయ్యా, మనవరాలు చూడడానికి వస్తుండు ఇంటికి, అత్తారింటికి. సరే బా, మా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తా. అమ్మో, ఇంత ముద్దుగా ఉన్న రేజ్ అంట నా మనవరాలు మనవడు. అమ్మో, మస్తు సంతోషం అనిపించే చూడంగానే. ఇంత ముద్దుగా ఉన్నారు. అమ్మో, గిట్లనే ఉండాలమ్మా, నువ్వు రేళ్ళు నాయసి పోసుకొని గిట్లనే సంతోషంగా ఉండాలి, ఎవరి కళ్ళు పడద్దు. అమ్మయ్య సీట్ బాగా తప్పిందమ్మా, ఇంత ముద్దు గుర్రు, సంతోషంగా గుర్రు నా పిల్లలు. ఎంత సంతోషమాయనో. నా బిడ్డకి ఇట్లా ఫోన్ అనే చేస్తా. 7:30 ఏమో, సేన్ కాడున్నారో ఏమో, ఫోన్ ఇట్లా ఎత్తారో పిల్లలు. హలో సంగీత, బాగున్నావమ్మా? బాగున్నామ్మా. ఏమో బిడ్డ, నేను గుర్తొస్తలేనా మీకు? ఏంది గట్లా అంటావు? నాకు పిల్లలతోటి సరిపోతుంది. ఇగో సేను కాడ ఉన్నా నేను. ఇక ఇప్పుడు వరి సేను కోతకు వచ్చింది, ఓపించేది ఉంది. ఇక ఈ పనులలోనే తిరుగుతున్నాము. దిక్కు పత్తి సేను పత్తి అయిపోయింది. ఇక కొంచెము ఇక జరంతా ఉంది. ఇంకా అది కూరలు పెట్టి విక్కిస్తున్నా, నేను విక్తున్నా. ఇక ఈ పని పెట్టుకొని ఇంకెప్పుడు చేయకపోతే అమ్మ మర్చిపోయినావా అని అడగబడుతుంది. మా నువ్వు చేస్తామైందే ఫోను? చెప్పు బిడ్డ, ఇప్పుడు నువ్వు చేసినావా నేను చేసిందే ఫోను? గట్లనే పడుతుంది. మరేంది, నేను ఉట్టి ఉంటట్టు గట్లా మాట్లాడతావు? నువ్వన్నా పని చేయించుకుంటావు, తాను కూర్చుంటావు, ఫోన్ చేయాలి. ఇవాళ గుర్తొచ్చినాది నీకు బిడ్డే. గట్లేం లేదు బిడ్డ, 1 రోజులు ఉండిపోదు రాదు, పిల్లల్ని తీసుకొని ఇట్లా రా అమ్మా. పిల్లలకు వాళ్ళు ఉన్నవి ఎక్కడ రానికి వస్తలేదమ్మా, లేదంటే వచ్చేదాన్నే కానీ చూస్తా పట్టు శనివారం ఆదివారం వస్తాను. సరే గదే చెప్దామని ఇక ఓ ముచ్చటుంది మాట్లాడదామని అనుకుంటే, ఇక నువ్వేమో బిజీగా ఉన్నట్టున్నావు. ఇక జర ఫ్రీ అయినాక ఫోన్ చేయి మరి. ఇంటికి పోయినాక చేస్తుంది. పిల్లలకి ఇట్లా మంచిగా రామా? మంచిగా రే. మాలుడికి ఇట్లా మంచిగా ఉన్నారు కదా? అందరం మంచిగా ఉన్నాము. సరే బిడ్డ, మళ్ళీ నేను చేస్తా, పొద్దున ఇంకా చేస్తా కానీ. సరే. నా ఇంటికి వచ్చిన కూడలేమో మస్తు సుఖపడిపోతుంది. పొలం పనులు లేవు, ఏం పనులు లేవు, ఏ పని రాదు. ఇక మంచిగా కూర్చున్న కాడ నీడపట్టుకు చేసుకొని ఇంట్లో గిన్నెల చెంబులు తోముకొని ఇంత వండి పెట్టి సుఖంగా ఉంటుంది. నా పిల్లలకేమో గట్ల పట్టించిన ఇక పొలాల చుట్టూ తిరుగుకుంటా పొలం పనులు చేసుకుంటా మస్తు కష్టపడుతుర్రు. ఏం చేతు ఇక అప్పుడు తెలియకపోయే, ఇంత మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇచ్చిన ఉంటే జరంతా కూర్చొని నీడ పట్టుకుంటుండే. అయినా పిల్లల్ని ఎక్కువ చదివించకపోతే ఆడపిల్లల్ని మోపిల్లవాడు అని చెప్పేసి మంచిగా చదివిస్తే గీడేమో ఆఫీస్లో కూర్చొని పని చేసుకోబట్టే, ఇక అది మంచిగా ఇంట్లో కూర్చోబట్టే. నా పిల్లలేమో గిట్ల పొలం పనులకు తిరుగుడు అయ్యింది. చూస్తే బాధ అవుతుంది. కూడలేమో గింత సుఖపడుతుంది, నా పిల్లలేమో పోయి గంత కష్టపడబట్టే. నా బిడ్డల పానాలకు సుఖమే లేకపాయే. ఇక ఒక్కటే రెక్కలు ఇడ్చుకొని కష్టపడబట్టే. గింతగానం కష్టపెట్టబడితే గింత పైసలు సంపాదించి ఇంకెవరికి పెడుతూ చెప్పు నేను. అప్పుడే నా పిల్లలకి జర మంచిగా చూసించుంటే మంచిగా ఉండు. ఇప్పుడు కలకల అవుతుంది, కూడలేమో వచ్చి ఇంత మంచిగా సుఖపడబట్టే. నా పిల్లలు ఎట్టి కష్టం చేయబట్టే ఎంత బాధ అవుతుంది. నా బాధ ఎవరు చెప్పుకుందు చెప్పు. ఇన్ని రోజులకి ఈ మాట గుర్తొచ్చే నాకు. ఇప్పుడు నా బిడ్డతో ఫోన్ మాట్లాడినందుకు అనిపించింది. ఇన్ని రోజులకి ఆలోచనే రాకపాయే.
ఇప్పటి నుంచి మా అల్లుడు ఏమన్నా చేపించుకుంటాడు పనులను పెట్టుకొని. అప్పుడప్పుడు నా బిడ్డను వచ్చి వారం 2 రోజులు ఉండిపోమని చెప్తా. ఇంక ఇప్పటి నుంచి మాత్రం నా పిల్లలు ఇంటికి వస్తే కాలు కింద పెట్టకుండా చూసుకుంటా. ఇక నా కూడలు ఎట్లాగో ఇంట్లో ఉట్టిగానే ఉంటుంది, ఇక అదే వంట ఇట్లా చేస్తుంది అన్నీ చేస్తుంది అని ఇక నా పిల్లల్ని అయితే వారం రమ్మని చెప్తా. ఒక వారం 10 రోజులన్నా ఉండిపో బిడ్డ అని బట్టలు ఆడుకుంటా. ఈ అల్లునికి ఏదో ఒకటి చెప్పుకుంటా. నా బిడ్డల్ని కొంచెమన్నా నా దగ్గర ఉన్నంత వరకు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి.